లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సులోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలీ చేయడంతో కారు కొనమని వాళ్ళు తండ్రి మీద ఒత్తిడి చేస్తే ఇష్టం లేకపోయినా ఆయన అక్కడక్కడ అప్పులు చేసి ఒక ఫియట్ కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4,600 రూపాయలు ఉండగానే శ్రీ శాస్త్రి గారు మరణించారు. ఈ విషయం దినపత్రికలో వచ్చిందంట. దేశవ్యాప్తంగా శాస్త్రి గారి అభిమానులు ఆయన భార్య శ్రీమతి లలితా శాస్త్రి గారికి మనీ ఆర్డర్ చేశారంట. 2 సంవత్సరాల పాటు ఆమె ఆ మనీ ఆర్డర్ అందుకున్నారట. కానీ ఆమె డబ్బు పంపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో ఉత్తరం రాస్తూ డబ్బును కూడా వాపసు పంపించేవారట. మరో సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్ద కొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ సంస్థ వారు హరికృష్ణ శాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణ శాస్త్రి మరుసటి రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఈ విషయం తెలిపారు. ఒక్క నిమిషం ఆలోచించి, హరి, ఆ సంస్థ అకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేను ఊహించగలను. కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏదో ఒక సహాయం చేయండి అని నా దగ్గరకు వస్తారు. నేను వారికి సహాయం చేస్తే దేశ ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలుసు, నీకు తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. నేను ప్రధానిగా ఉన్నంత కాలము నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు అన్నారంట. అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా? దేశ ప్రధాని కాకముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ మున్సిపల్ ఎన్నికలలో గెలిచారు. దానితో సహజంగా అలహాబాద్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్కు కూడా ట్రస్ట్ అయ్యారు. అప్పుడు అక్కడ ఠాగూర్ నగర్ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ఫ్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్త్రి గారు ఊళ్ళో లేని సమయంలో ఆయన అంతరంగిక మిత్రుడు ఒక ఆయన కమిషన్ను కలిసి శాస్త్రి గారికి సొంత ఇల్లు లేదు కాబట్టి ట్రస్ట్ సభ్యులందరూ ఒక్కొక్క ఫ్లాట్లు దక్కించుకునేలాగా ఒప్పించి తనకు శాస్త్రి గారికి ఒక్కొక్క ఫ్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితా శాస్త్రి గారితో చెబితే, పోనీలేండి అన్నయ్య గారు, మీ ప్రయత్నం కారణంగా ఇన్నాళ్లకు సొంత ఇల్లు అనే మా కళ నెరవేరబోతుందని సంతోషించారట. 2 రోజుల తర్వాత అలహాబాద్కు తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు. తన అంతరంగిక మిత్రుడిని పిలిచి, నాకు ఈ విషయం తెలిసినప్పటి నుండి రాత్రులు నిద్ర పట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం, ప్రజల ముందు నిజాయితీగా నిలవలసిన వాళ్ళం. నేను నా ఫ్లాట్లను వాపసు ఇచ్చేస్తున్నాను. మీరు కూడా వాపసు ఇచ్చేయండి, లేదా రాజీనామా చేసి సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని కావాల్సి ఉంటే ఫ్లాట్లను దక్కించుకోండి అని చెప్పి ఫ్లాట్లను ట్రస్టుకే వాపసు ఇచ్చేశారంట. జీవితాంతం సొంత ఇల్లు లేకుండానే జీవించారు దేశ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి. ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్ణయించేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.